రెండవ గ్రంథమైన దత్తాత్రేయ యోగ సూత్రాలు. ఈ గ్రంథం గురించి గురువుగారు తిరుప్పావైలోను ఇంకా 2-3 చోట్ల ప్రస్తావించారు. యోగ సంబంధమైనటువంటి విషయాలకి ఒక మంచి రిఫరెన్స్ బుక్ అని చెప్పి ఈ దత్తాత్రేయ యోగ సూత్రాలని ప్రస్తావించడం జరిగింది. ఇది సంస్కృతంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించగా దాన్ని మనకి తెలుగులో జీవీఎస్ మూర్తి గారు, పెద్దమూర్తి గారు దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అస్మద్ గురుభ్యో నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. ముందుగా గిరి గారు, వైవిఎస్ఎస్ గిరిరావు గారు నిన్న మధ్యాహ్నం నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. వీడేదో దిట్టంగా నామాలు పెట్టుకుని రోజు ఇక్కడ కూర్చుంటున్నాడు, వెళ్ళి ప్రసాదం తింటున్నాడు, ఏదైనా పని చెప్పాలి వీడికి అని అనిపించి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్తుంటే పుస్తకం చేతికిచ్చి దీన్ని రివ్యూ చేసి రేపు మీరు మాట్లాడాలని చెప్పారు. అంటే పరీక్షిత్ మహారాజు కూడా భాగవతం చదవడానికి 1 రోజులు టైం ఇచ్చాడు, ఈయన 1 రోజు కూడా టైం ఇవ్వలేదు. వ్యాసవాణిని మనం ఏం వినిపిస్తామనిపించింది. గిరి అంటే మనకి కైలాసగిరి, వెంకటగిరి, శేషగిరి, శేషాద్రిగిరి, అలాగా మనకి ఎన్నో గురువు, మెయిన్గా గురువు, గురి ఇలాంటివి మనకు జ్ఞాపకం వస్తాయి. గురువు, గురి, గురు పాదాల మీద గురి లేకపోతే గిరగిరా జన్మచక్రాల్లో తిరుగుతాం అనేటువంటి మెసేజ్ వారి పేరును తలుచుకుంటే మనకి అనిపిస్తుంది. ముందుగా మన అధ్యక్షులు శేషాద్రి శ్రీనివాస్ గారు, ఈ శ్రీనివాస్ గారు ఆ శ్రీనివాస్ గారి యొక్క వాణిని ఏకశ్లోకి రామాయణం లాగా ఒక పేజీలో వ్యాసవాణి ఉపోద్ఘాతంలో మొత్తం సమ్మరైజ్ చేసి రాశారు, ఒకే ఒక పేజీ. అయితే భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రాణాయస్వాహ అపానాయస్వాహ 5 నిమిషాలు నైవేద్యం పెట్టేస్తాము. మనకు కూడా నైవేద్యంలాగా అన్ని రకాల ప్రసాదాలు కొద్ది కొద్దిగా పెడతారు. అయితే దానికి ఏంటంటే మనకు సంపూర్ణంగా భోజనం చేస్తే కానీ తృప్తి ఉండదు. అన్ని పదార్థాలు చక్కగా రుచి చూసి నవిలి ఆస్వాదించి ఆనందించి తన్మయత్వం చెందితే కానీ మీకు సంతృప్తి కలగదు. అలాగని ఇందులోని విషయాలన్నింటినీ చెప్పడానికి మనకి సమయం సరిపోదు. నిన్న ఏమైందంటే ఈ పుస్తకం తీసుకుని వెళ్ళిన తర్వాత నాకు సడన్గా విపరీతంగా నడుము నొప్పి వచ్చింది. కదలేని పరిస్థితిలో ఉంటే ఇక కూర్చొని ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను. గురువు గారిని ఎత్తిని మొట్టిగేసి వెధవా కూర్చొని ఈ పుస్తకం చదువు, దీని విషయాలు రేపు పొద్దున మాట్లాడు అన్నట్టు అనిపించింది. సో రాత్రిపూట గిరి గారి పుణ్యమాని మన పుస్తకం చదవడం జరిగింది. కంప్లీట్ అయింది రాత్రి కల్లా. అయితే ఒకసారి చదివితే ఇది మనం దీన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే అయినప్పటికీ నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను. చూసి దాని గురించి చూసి మాట్లాడడం అనేది గురువుగారే చెప్పారు. నా పుస్తకాలన్నింటిలోంచి కాపీ కొట్టి పాస్ అవ్వంటారు పరీక్షలు అన్నారు. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, చూసి చదివి. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్. అందరూ మన పుస్తకాలు, ఆయన పుస్తకాలు చదివి దాని గురించి మాట్లాడి దాన్ని చూసి ప్రజెంటేషన్లు ఇచ్చి ఇవన్నీ చేసి చేయండి అని గురువుగారే చెప్తున్నారు. సో మనం చూసి పరీక్ష పాస్ అవ్వడానికి ట్రై చేయడం మన కర్తవ్యం. మొదటిగా గురువు గారు దత్తాత్రేయ గారు కూడా చక్కగా శ్రీక్షేత్ర ఈ పుస్తకాన్ని గురించి మెయిన్గా అసలు జీవితానికి బాటలు వేసిన మాటలోనూ చాలా చక్కగా చెప్పారు. సో రాగదీప్తి గారు, సో అనురాగదీప్తిగా ఈ భగవంతుడికి ఆవిడ సమర్పించినటువంటి సేవ ఈ గ్రంథం ద్వారా మనకి కనిపిస్తుంది. ముందుగా ఈ వ్యాసవాణి సిరీస్లో ఎందులో గురువుగారు చెప్పిన విషయాలు చాలాసార్లు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి శిరస్సు తిరుమల అయితే తక్కిన భాగం చిన్న తిరుపతిలో ఉంది అన్నారు. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల క్షేత్రము. ఇది సాలగ్రామ క్షేత్రం అనేది ఎంతో పవిత్రమైనదని ఇక్కడ పాదం మోపిన వారు అన్యథా లౌకికమైన చింతలు మాని
దైవస్మరణలో గడపాలని, ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ ఇక్కడికి రాలేరని, నాడీ గ్రంథాలు ఎలా అయితే ఈ క్షేత్ర మహిమను గురించి కీర్తించాయో అనేది వివరంగా ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడింది. స్వామి పాదపీఠం ఇక్కడ ఉంది అన్నారు. ఎందుకంటే తిరుమల అయితే శిరస్సు అని, మిగతా భాగం చిన్న తిరుపతిలో ఉందని, స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయని, స్వామి మూర్తిని తిలకించినా కానీ అందరూ నమస్కారాలు పెట్టేది పాదాలకే. కాబట్టి ఈ పాదతీర్థం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అప్పట్లో ఆ పూర్వకాలంలో ఇది ఏకచక్రపురం అని, ప్రస్తుతం దుద్దుకూరు గౌరీపట్నం అని చాలా పవిత్రత కలిగిన పాదక్షేత్రం అని, ఇక్కడ పాదాల గంగ విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని గురువారు నాడీ గ్రంథంలో ప్రస్తావించిన విషయాలని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇంకా సమయాభావం వల్ల క్లుప్తంగా చాలా అద్భుతంగా చెప్పారు ఈ విషయము. మన చెడు కర్మల అన్నిటినీ బయటికి తీయడం అనేది గ్రహాల డ్యూటీ ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు డ్యూటీ అని. గ్రహాల బాధ్యత ఏంటిట అంటే మన కర్మలన్నీ బయటికి తీస్తాట, చిట్టాబద్దలు మొత్తం చిత్రగుప్తుల్లాగా. సో మన చెడు కర్మ ఎప్పుడైతే యజ్ఞక్రియ ద్వారా నశింపజేస్తామో అవి మనకు అపకారం చెయ్యవు అన్నారు. అంటే యజ్ఞ కర్మ గురించి, యజ్ఞాన్ని గురించి చాలా విస్తారంగా గురుగారు చెప్పారు. అంటే ఏంటంటే ఈయనకి ఇవి మన కర్మను నశింపజేస్తామో, ఎప్పుడైతే చేస్తామో అవి మనం గ్రహాలేవి మనకి అపకారం చెయ్యవు అని చెప్పారు. దీని ఉదాహరణ చాలా చక్కగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కరికి పోలీసులను చూస్తే భయం. ఎందుకంటే పోలీసులు మొత్తం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తారు, రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ అన్నీ చేస్తారు. అయితే ఏంటంటే మన చెడు కర్మని ఎప్పుడైతే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళని జైల్లో పెట్టడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ఇది పోలీసులు వాళ్ళ పని. అలాగే నిగ్రహించేవాడు, ఎందుకంటే ఈ గ్రహాలు కూడా పోలీసులు లాంటివి అంట. ఎలాగైతే పోలీసులు క్రిమినల్స్ని కంట్రోల్ చేస్తారో అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర అధికారులు కానీ వచ్చినప్పుడు సెల్యూట్ కూడా చేస్తారట. అలాగే మహనీయుల యొక్క వారి కంట్రోల్లో, చెప్పు చేతుల్లో మహాత్ముల యొక్క ప్రత్యక్షమైనటువంటి సన్నిధిలో వారు అపకారం చేసేటువంటి అవకాశం లేకుండా ఎలా అయితే పోలీసులు సెల్యూట్ చేస్తారో అలా గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గురువుని ఆశ్రయించిన వాళ్ళకి, ఈ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గృహ నుంచి ఒక గొడుగుల రక్షణ, వారి యొక్క చెడు ఫలితాల నుంచి ఇందాక కూడా నవగ్రహ శాంతి హోమాలు చేశారు, అందరి చేత మంత్రాలు చదివించారు. అయితే ఈ గ్రహాలు కూడా లేకపోతే ఏంటంటే అరాచకమే ఉంటుందంటారు. దొంగని భయపెడుతూ ఉంటారు కానీ ప్రెసిడెంట్ కూడా సెల్యూట్ చేస్తారట. అలాగే ఈ గ్రహాలు పరమాత్మకు ఆయన అధికార ప్రతినిధులు, అంటే గురువులు సద్గురువులందరూ కూడా వారికి సేవకులుగా పనిచేస్తారట. వీళ్ళంతా ఈ గ్రహాలన్నీ కూడా భగవత్ సంకల్పానికి అనుకూలంగానే పనిచేస్తాయి. అందుకని మనల్ని కూడా మనం భగవత్ సంకల్పానికి మనల్ని మనం అలైన్మెంట్ చేసుకుంటే, సింక్రనైజ్ చేసుకుంటే, భగవత్ కార్యక్రమాలకి అనుకూలంగా మన జీవిత విధానాన్ని మలుసుకుంటే గ్రహాలు మనల్ని అపకారం చేయడం నుంచి రక్షణ కలుగుతుంది అని చెప్పడం ఇండైరెక్ట్గా. ఇంకో విషయం చాలా బాగా, జీవితంలో కష్టసుఖాలు అనేటువంటివి ఉప్పు కారం లాంటివి అని చెప్పారు. సరే, ఉప్పు ఉప్పుగా ఉందని, కారం కారంగా ఉందని వదిలేసిన వాడు తెలివి తక్కువ అట్ట. ఈ రెండు కలిపి నోట్లో వేసుకుని బ్రహ్మాండంగా ఉందనుకునేవాడు తెలివైన వాట. ఎంత బాగా చెప్పారో అనిపించింది. కష్టాలను భరించాలి కానీ వాటికి సరెండర్ కాకూడదు అని చాలా అద్భుతంగా 28వ పేజీలో చెప్పారు. మెయిన్గా నాకు ఈ గ్రంథంలో మొత్తంగా కనిపిస్తూ ఉన్నది, ప్రత్యక్షంగా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది నిష్కామ కర్మ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడము. ఆ నిష్కామ కర్మ చేసేటప్పుడు కూడా మనం లోకాన్ని ఉద్ధరిస్తున్నాము అని అనుకోకుండా చేయాలి. చాలా అద్భుతంగా ఆ విషయానికి కూడా వస్తాం. ఇప్పుడు మన స్వార్థం కోసం పనికిరానటువంటిది మనం ఒకటి గమ్యంగా పెట్టుకోవాలన్నారు. ఎవరైతే కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నిస్వార్థ సేవ కోసం కష్టపడతారో వాళ్లకు
ఈ కష్టాల ద్వారా వారి యొక్క పూర్వకర్మ నివృత్తి పరమాత్మ అనుగ్రహాన్ని వర్షిస్తాడు అని, వారి పనులు కష్టమైన సుఖమైన పనులు మాత్రం ఆగకుండా నడిచిపోతాయట. చాలా బాగా చెప్పారు. ఇంకో వ్యాసవాణిలోనే ఇంకో ముందు గ్రంథంలో కూడా ఒక ఉప్పు బస్తా మోసుకుంటూ నదిలో దిగి మెడదాకా నదిలో దిగి వెళ్ళేవాడు అవతల ఒడ్డుకు వెళ్ళగానే ఉప్పంతా కరిగిపోయి తేలిక పడుతుందో, అలా నిస్వార్థ సేవ అనే నదిలో దిగిన వారి కర్మ యొక్క భారం అంతా కూడా ఉప్పులాగా కరిగిపోతుంది అని చెప్పి చాలా అద్భుతంగా ఉపమానంతో వర్ణించారు గురువుగారు. ఇంకొకటి చాలా అద్భుతంగా ఏం చెప్పారంటే, నీళ్లు అన్ని చోట్ల వ్యాపిస్తాయి కానీ ముందు లోతు ఎక్కడ ఉందో, పల్లం ఎక్కడుందో అక్కడికే వెళ్తాయట. అలాగా మన హృదయాలు, మానవ హృదయంలో ఎక్కడ తనను తాను తక్కువ చేసుకుని, నిన్న రాజుగారు చెప్పినట్టు భృత్య పరిచారిక భృత్యమాం అని సేవకుడి యొక్క అని ఒక లిస్టు 100 సార్లు చదివి ఆ చివరినే మన పేరు ఉందిట. అలాగే భగవత్ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, లోకమంతా సస్యశ్యామలంగా చేయి స్వామి, సుఖ సంతోషాలతో నింపు, అది నాతో మొదలుపెట్టు అని ఉండాలట ప్రార్థన. ఒక మహనీయుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. అలాగే మానవ హృదయంలో ఎక్కడ తనను తాను తక్కువ చేసుకుని శరణాగతితో వినమ్రంగా చేసుకున్న హృదయంలో భగవంతుడి అనుగ్రహం నింపుతుంది అన్నాడు. సో స్టడీ సర్కిల్ వాళ్ళు కూడా పేపర్లు పెట్టి చదువుతున్నారు, నేను కూడా అలాగే చదువుతున్నాను, మన్నించాల్సింది. ఎందుకంటే గురువుగారి వాక్యాలను వేరే రకంగా అన్వయించడం చాలా కష్టం. ఆలయంలో దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొకటి చాలా బాగా చెప్పారు, పరివార దేవతలను అలక్ష్యం చేయొద్దు అన్నారు. ఇప్పుడు కూడా గరుడాళ్వారు ఉన్నారు ఇక్కడ స్వామివారి దేవాలయంలో, ఎదురుకుండా గరుడాళ్వారు ఉన్నారు. అందరూ స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు, కానీ గరుడాళ్వారిని కూడా మనం స్మరించాలి. శేషవాహనం మీద ఉంటారు స్వామివారు, సో శేషశాయిని కూడా మనం స్మరించుకోవాలి, వారికి అర్పించుకోవాలి. సుదర్శనాళ్వారిని కూడా స్మరించుకోవాలి. ఎందుకు అనేది చాలా బాగా చెప్పారు, తర్వాత చెప్తాను. అది బంధుత్వాల బదులు యోగ బంధుత్వాలు డెవలప్ చేసుకోవాలి. యోగమిత్రులు అన్నారు. యోగమిత్రులు వారి పని అనే పుస్తకంలో చాలా బాగా వివరించారు. గురువు యొక్క శిష్యులందరూ ఆ గురువు యొక్క కులానికి సంబంధించిన వారే. గురుకులము అనే గురించి నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మన కులం గురుకులం అని నేను కొంతకాలం క్రితం ఒక ఆర్టికల్ రాశాను. అందులో ఇదే విషయాన్ని ప్రస్తావించాను. గురువుగారు ఎప్పుడు కూడా కులాలు అనేటువంటి తారతమ్యాలు ఎక్కడ పాటించలేదు. మనం అందరం గురువుగారి శిష్యులు కాబట్టి, గురువుగారి పిల్లలం కాబట్టి మన కులం గురుకులం అని. గురువు యొక్క కులము అనేది అది ఒక అర్థము. ఇది గురుకులము అంటే అందరం కూడా సహాధ్యాయులుగా నేర్చుకోవడం అనేది ఒకటే అని ఒక ఆర్టికల్ రాశాను. విచిత్రంగా ఏంటంటే, గురువుగారు మాట చెప్పారు, ఇది నేను చదవకుండానే ఆయన స్ఫురణతోటి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా నాకు ఆశ్చర్యం కలిగింది. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ గురువు యొక్క కులానికి సంబంధించిన వారే వీరందరూ అని చెప్పి, యోగమిత్రులందరూ గురువు యొక్క కులానికి సంబంధించిన వారు, గురుకులంలో భాగస్థులు అని చాలా స్పష్టంగా చెప్పారు. మనలో ఉన్న లోటుపాట్లు, చెడ్డ లక్షణాలు, చెడు కర్మలు బియ్యంలో రాళ్ళు ఏరేసినట్టు ఏరి పారేయాలట. నిన్న ప్రజెంటేషన్లో స్టడీ సర్కిల్ వాళ్ళు గమనిక గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ గమనిక చేసుకుంటేనే కానీ మనలో ఉన్నటువంటి బియ్యంలో రాళ్ళు పరీక్షగా చూస్తే కానీ మనకు కనబడవు. ఈ మధ్యకాలంలో సేమ్ బియ్యంలాగా ఉండే రాళ్ళనే కలుపుతున్నారు. గురువు యొక్క శరీరం కాదు పనిచేసేది, వెనకాల నుండి దైవశక్తి వారి నుండి పనిచేస్తుంది. గురువును ప్రతివాడు కాపీ చేసి ఇమిటేట్ చేసేది కాదు అన్నారు. సో గురువు అని ఇమిటేట్ చేయకూడదు అన్నారు, అనుసరించాలి కానీ అనుకరించకూడదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే గురువుగారి సీనియర్ శిష్యులు అని, మన ముఖ్య శిష్యులు అని, నా తలంతా బాగా నేర్చిపోయింది కాబట్టి నేను కూడా గురువుగారిని నేను మొదలుపెట్టామనుకోండి, 4-5 నమస్కారాలకే మన పని అయిపోతుంది. అందుకని ఎప్పుడు భృత్య పరిచారక అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది చాలా బాగా వివరించారు. నేను సూక్ష్మంగా చెప్తున్నాను.
ఇంకొక ఇన్సిడెంట్ చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటంటే ఒకసారి యజ్ఞంలో కళ్యాణం జరుగుతున్నప్పుడు ఒక పిల్లకి పాము గరిచిందంటే ఇక్కడే దుద్దుకూరులో కొండ మీద. అయితే అది జరిగినప్పుడు ఏమైందంటే ఇది అందరికీ తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం జరుగుతున్న ప్లేస్లో అమ్మో మా అమ్మాయికి పాము గరిచిందంటే అయ్యో పాము గరిచిందా చచ్చిపోతుంది అని అందరూ కూడా వేరే ముఖ్యంగా ఆ మనసులో ఆలోచనే ప్రబలంగా అందరికీ కలిగితే ఏమవుతుందంటే సమిష్టిగా కలిగినటువంటి ఆలోచన తరంగాలకి బలం ఎక్కువయ్యి అట్రాక్ట్ అవుతుంది. అది సైంటిఫిక్ కూడా చెప్పారు, రీసెర్చ్లో కూడా మనసుకి అటువంటి అయస్కాంతానికి ఉన్న శక్తి ఉందన్నమాట. ఏది మనం ఆలోచిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తాము అన్నట్టుగా. అలా అందరికీ తెలిస్తే అయ్యో పాపం చచ్చిపోతుంది అనుకుంటే నిజంగా చచ్చిపోతుందండి. గురువుగారు చెప్పారు ఈ విషయం. అందుకని ఎవరికి చెప్పకుండా తల్లి ఏం చేసిందంటే గురువుగారు అన్నట్ట డాక్టర్ దగ్గర పరిగెత్తాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు డాక్టర్ దగ్గర పరిగెత్తితే దాని బాధ్యత అంతా నీదే, నాకేం సంబంధం లేదని గురువుగారు చెప్పారు. నా బాధ్యత అంటే నువ్వు నాకు వదిలేసేది, నా రెస్పాన్సిబిలిటీ. అలా అభయం ఇచ్చేవాడు, భయాన్ని పోగొట్టేవాట. భాగవతంలో భయానికి కూడా భయం కలిగించేవాట భగవంతుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. భయానికి కూడా భయాన్ని కలిగించేవాడు భగవంతుడు అనేటువంటిది భాగవతంలోనే ఎక్కడో ఉంది. నేను ఎక్కడ చదివాను గుర్తు రావట్లేదు. చాలా అద్భుతంగా ఉంది ఆ వివరణ. భయానికి కూడా భయం కలిగించడం అంటే. అలాగే నీ బాధ్యత అయితే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నాకేం సంబంధం లేదు. అయితే ఏమైనా అయిందంటే బాధ్యత నాది కాదు. లేదు గురువుగారు మీదే బాధ్యత అంటే నాకు వదిలేసేయమన్నారు. అంతే. సరే గురువుగారు మీదే బాధ్యత అని నాకు పనిచేసింది. వివేకము అనేది ఒకటి ఉంటుంది. వివేక వైరాగ్యాలు రెండు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం. వివేకం ఎందువల్ల కలుగుతుందంటే అచంచలమైనటువంటి విశ్వాసం వల్ల కలుగుతుంది. విశ్వాసం ఎందుకు కలుగుతుందంటే గురువు యొక్క లక్షణాలు ఏంటి, గురువు గొప్పతనం ఏంటి అని మనం చదవడం వల్ల, చూడడం వల్ల, దాన్ని దర్శించడం వల్ల కలుగుతూ ఉంటుంది. అప్పుడేం చెప్పారంటే ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెట్టండి, పక్కన గరుడాళ్ళు వారు ఉన్నారు. గరుత్మంతుడు ఏంటంటే విషహారి, విషాన్ని లాగేవాడు. అంటే పాముల విషయం, పాములకి గరుత్మంతుడికిను ఒక రకమైనటువంటి శత్రుత్వ స్వభావాలు ఉన్న వాళ్ళిద్దరు కూడా విష్ణుమూర్తి దగ్గరే ఉన్నారు. ఒక ఆయన ఆసనం, ఒక ఆయన ఏమో ఆయన వాహనం. పరస్పర విరుద్ధమైన స్వభావాలు కలిగిన వాళ్ళు. అలా అక్కడ కూర్చోబెట్టారట ధ్వజస్తంభం దగ్గర. వెంటనే 5 నిమిషాలు లేచి పరిగెత్తు అందుటే తీర్థం ఇచ్చారట. గురువుగారు చాలా బాగా రాశారు ఆ సంఘటన. నేను చాలా క్లుప్తంగా చెప్పాను. ఇది ఇంకొకటి చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్కసారి భగవంతుడు గురువు శరీరంలో దిగి నేను భగవంతుణ్ణి అని చెప్తాట. అలా చెప్పినప్పుడు మాత్రమే ఆ గురువు మాట కాదనకూడదు. మిగతా టైంలో ఆ గురువుని పట్టి పీడించినంత మాత్రాన్ని పనులు జరగవు అని ఒక బాబా చరిత్రలో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఈ పాదాలు ఆద్యంతరహితాలు, దీన్ని ఆశ్రయించింది, నన్ను దర్శించండి, నన్ను సేవించండి, వాళ్ళకి ఏమి దిగులేదు, నేను అభినయిస్తున్నా అంటారు ఓ పక్క. ఇంకొక పక్క ఏమో నేను అల్లానే అల్లా అచ్చాకరి అంటారు. అల్లానే యజమాని, భగవంతుడే యజమాని, నేను వాడి సేవకుడిని, నా చేతిలో ఏం లేదు, అల్లా అనుమతి లేదు అని 2 రకాలుగా చెప్తారు బాబా. ఒక్కొక్కసారి నేనే అని చెప్తారు, ఒక్కొక్కసారి కాదంటారు. ఎలాగంటే భగవద్గీతకి డైరెక్ట్గా వాడి శరీరంలో ఆపరేట్ అవుతున్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనకు తెలియదు. ఎప్పుడు ఏ శక్తి పనిచేస్తుందో లోపల, వాటి నోట్ల నుంచి ఏం మాట వస్తుందో తెలియదు. అది వచ్చిందంటే జరిగి తీరుతుంది, మంచి అయినా చెడైనా. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త. అంటే హోమం దగ్గర కూర్చున్నాం, మనం మంత్రాలు చదువుతున్నాం కదా అని గబుకనంలో చేయబెట్టామంటే కాలుతుంది తప్పకుండా. అందుకంటే ఆ స్థితి ఇంకా మనకి రాలేదు కాబట్టి అందుకని తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం అనేది. అందుకని గురువు దగ్గరలేనే అయ్యో ఆయన చాలామంది బాధపడ్డారు. నేను విన్నాను, బాబా గారిని చూడలేదండి, బాబా గారిని దర్శించలేదండి, అయ్యయ్యో అని చాలామంది బాధపడ్డారు. అంటే నేను అడిగాను, బాబు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కానీ ఆ రోజుల్లో బోటీ లాంటి కోటీశ్వరులు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆయన రాళ్ళు విసిరి కొట్టినా లంబి కొనకాన్ని తిట్టేవాడు. అలాంటి తిట్టినా వస్తువులన్నీ విసిరేసినా కానీ పడున్నారు. ఇప్పుడు మనం అంటుంటే అలాంటి గురువు దగ్గర మనం ఉండగలమా అని వేరే వాళ్ళు ఎవరికో చెప్పారు. కానీ గురువుగారి యొక్క శిష్యులు అలా ఉండగలరు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు అలాంటి ట్రైనింగ్లో గురువుగారి దగ్గర పొందుతున్నారు కాబట్టి. నేను తిట్టలేదు, ఎవరైనా తిట్టాను. శ్యామ పాము గచ్చి బయకుతుంటే దిగ దొంగ బ్రాహ్మణుడు వెళ్ళిపో ఎక్కవద్దు అంటాడు.
నిన్నుగా నేను తిడుతుంది నీలో ఉన్న పాము విషయాన్ని అని చెప్తారు. అలాగా మనకి గురువు చర్యల్ని మనం అర్థం చేసుకుని ఉంటాం కాబట్టి అందుకని దగ్గరగా ఉండి సేవించడం కంటే దూరంగా ఉండి సేవించడం సులభం. భావం చెదిరిపోకుండా ఉండడం, లోపల యాటిట్యూడ్ చెదరకుండా ఉండాలి, నెగిటివ్ భావాలు రాకుండా ఉండాలి. ఇంకొక విషయం చాలా బాగా చెప్పిందంటే, ఇంట్లో అలమార ఖాళీ చేసినట్టుగా, అంటే మన పుస్తకాలు, నేను MBA ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయాను, 3-4 ఏళ్ళు అయింది. ఫస్ట్ చేసిన పని ఏంటి, MBA పుస్తకాలన్నీ తీస్తాను అక్కడి నుంచి, తీసి ఖాళీ చేస్తాను. ఎందుకంటే నీకు ఎలాగో నేను పాఠం చెప్పను, విజిటింగ్గా కూడా వెళ్ళను, నా లైన్ మార్చుకోవాలి. కంప్లీట్గా బుక్స్ మొత్తం మూటగట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి శ్రీమద్ భాగవతం, రామాయణం ఇవన్నీ అక్కడ చేర్చాం. అలాగా ఖాళీ చేసి మైండ్ కూడా ఖాళీ చేయడం వల్ల గురువు ద్వారా ఏదైనా జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ నింపడానికి వీలుంటుంది. అందుకని మన మనసులో ప్రీ డిటర్మిన్గా వెధవని సొంత బుర్ర వాడొద్దని గురువుగారు తిడుతూ ఉంటారు. ఎందుకురా అంటే, నేను ఇదివరకు చెప్పేవాడిని, ఎందుకలా గురువుగారు అంటే బుద్ధి కర్మానుసారిని, మన బుద్ధి మన కర్మ ప్రకారం పనిచేస్తుంది. గురువుగారు చెప్పినట్టు చేస్తే మన కర్మ పని చేయకుండా ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది. అందువల్ల చెప్పినట్టు చేయడం ఒకటే అని చెప్పేవాడు. ఈయనంత అహంకారం ఏంట్రా ఈ గురువుగారిని అందరూ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. చాలా బాగా చెప్పారు. సో లోపల మనం ఖాళీగా పెట్టుకుంటేనే, అది వేణువు ఎగ్జాంపుల్ కూడా ఉంది. నువ్వు ఎంత బాగా వేణువు వాయిస్తూ ఉంటే నాలో ఏముంది, మొత్తం అంతా ఖాళీనే, ఈ చిల్లునే, నేను టోటల్గా సరెండర్ అయ్యి నా లోపల ఏమీ లేకుండా ఖాళీగా పెట్టుకున్నాను, భగవంతుడు ఏది వెనక పలికిస్తే అదే పలుకుతాను వేణువు చెప్పిందంటే మురళి. అలాగే నీ పెదవులకే పెట్టుకుంటాడా కృష్ణుడు, నీలో ఏముందమ్మా అని అడుగుతుందట ఈవిడ రాధన. ఎవరు రైతు కలుపు మొక్కల్ని పీకి పారేసినట్టుగా అప్పుడు అన్నీ తీసి పడేయట. ముందు వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలన్నీ తీసేస్తాట, ఆ రానివేంటి తగలబెట్టేస్తాట. అలాగే మనసులు మనం ఖాళీ చేసుకోవాలి, లోపల ఉన్నటువంటి ముందు నుంచి ఉన్నటువంటివన్నీ ఖాళీ చేసుకోవాలట. ఇంకొక పాయింట్ చాలా అద్భుతంగా చెప్పింది ఏంటంటే, శరీరం అనేది ఒక బ్యాటరీ అని చెప్పారు. దీన్ని ఇంకా పూర్తిగా మనం వివరిస్తే చాలా కాలాతీతం అవుతుంది. మానవుడు ఎప్పుడైతే స్వార్థరహితంగా సేవ చేస్తాడో వారి శరీరంలోకి ఒక రకమైన విద్యుత్తు వృద్ధి చెందుతుంది. అది నిస్వార్థ సేవ అంటే ఏంటంటే, ఆత్మ మనస్సు అభివృద్ధి చెందాలి శరీరం. ఈ శరీరం అనేది ఒక పెద్ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ధ్వజస్తంభం గురించి చెప్పారు. కుండలిని శక్తి ఎలా అయితే సహస్రం దాకా వెనక పనిచేస్తుంది అన్నారు. ప్రతి మానవుల్లో ఉన్న భగవంతుడికే సేవ చేస్తున్నామనే భావనతో చేయాలి. అవతల వాడు లేనివాడు సానుభూతితో చేస్తున్నాము, వారికి ఏదో మనం బెనిఫిట్ కలగజేస్తున్నాం అనే భావన కాకుండా అతను భగవత్స్వరూపు అనే దాన్ని ఇది చేయాలి. ఇందులో ఏకనాథ స్వామి చరిత్రలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి, సుదర్శన స్తోత్రాన్ని గురించి వివరిస్తూ భగవంతుడికి ఈ ఆయుధాలు ఎందుకని, చక్రం, ఈ సుదర్శనం, అస్త్రాలు ఇవన్నీ ఎందుకు, వాటిని ఎందుకు మనం ధ్యానించాలి అంటే, రావణాసురుడు అంటే మనలో ఉన్నటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాల్లో ఉన్నటువంటి దోషాలని, మనలో ఉన్న దోషాలన్నింటినీ సంహరించి రాక్షసుల్ని, దుష్టుల్ని తరిమి కొట్టినట్టుగా దుష్కర్మల్ని నాశనం చేయడానికి ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళు బాగా చేయాలని. శ్రీకృష్ణుడు గుణాలు, భాగవతంలో శ్రీకృష్ణుడు గుణగణాలు, రాముడి యొక్క గుణగణాలు మనం ఎందుకయ్యా కీర్తించాలి అంటే, అవి పాడుతున్నప్పుడు కానీ, అవి స్మరిస్తున్నప్పుడు కానీ మనసులో అవి పరిపరి విధాలుగా మనం రిపీటెడ్గా అనడం వల్ల అటువంటి గుణాల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అందుకని ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక నవల చదివినా, ఒక టీవీ సీరియల్ చూసినా అలాంటి క్యారెక్టర్స్లో ఉన్న నెగిటివిటీ అంతా మన మైండ్ని పట్టుకుని ఎప్పుడప్పుడు అవన్నీ ప్రకటించాలి, అలా చేయాలి అనేటువంటి తాపత్రయం బయలుదేరుతుంది అనేట్టు చాలా సీరియస్గా చెప్పారు. చూస్తే, వింటుంటేనే, చదువుతుంటే భయం వేస్తుంది. నారాయణ కవచం గురించి, బుల్లెట్ ప్రూఫ్ లాగా స్వెటర్, చలికి ఆగేటట్టు స్వెటర్ ఎలా పనిచేస్తుందో, దొంగల్ని, శత్రువుల్ని, వాళ్ళని ఎదుర్కొనే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎలా వేసుకుంటారో నారాయణ కవచం అలా పనిచేస్తుంది. శ్రీమద్ భాగవతంలో నారాయణ కవచం గురించి ఉంది. అందులో దత్తాత్రేయుడు అనేటివాడు మమ్మల్ని యోగంలో మనకు కలిగేటువంటి విఘ్న
విఘ్నాలను తొలగించుగాక అని అన్నారు. నేను అది రాసిన తర్వాత గురుగారు కూడా అదే మాట చెప్పారు. యోగాభ్యాసం పతనం కాకుండా దత్తాత్రేయుడు రక్షించుగాక అని అన్నారు. దత్తాత్రేయుడు గురించి అందులో చాలా బాగా చెప్పారు. నిస్వార్థ సేవ మళ్ళీ రిపీటెడ్గా ఎన్నో చోట్ల వచ్చాయి. వివేకం కోసం గ్రంథాలు చదవాలి. ఎంతోమంది భక్తి ఒకటే సరిపోతుందా అని అడుగుతుంటారు. భక్తి ఒకటే సరిపోదు అనటానికి మహాత్ముల చరిత్రలో కూడా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. భక్తితో పాటు జ్ఞానం కూడా ఉండాలి, నిత్యానిత్య వివేకం కూడా ఉండాలి అని చాలా బాగా చెప్పారు. సో మంత్రజపం కూడా గురువు యొక్క ఆశీస్సులు లేదే మంత్రజపం ఫలించదు. ఎవరి దగ్గర గురువు దగ్గర మనం ఉపదేశం పొంది వారి యొక్క శక్తిని అనుగ్రహంగా పొందితే కానీ జరగదు. అందుకని ఒకసారి గురువుకి నమస్కారం చేస్తే ఎన్ని జన్మలు ఎత్తినా కంటిన్యూ అవుతుంది అన్నారు. సత్సాంగత్యం గురించి చెప్పారు. ఇంకొకటి ఆచారం అనేది కులానికి సంబంధించినది కాదు, ఆచార్యులకి సంబంధించినది అని చాలా బాగా చెప్పారు. స్థిరభక్తి దృఢభక్తి అని చెప్పారు. స్థిరంగా ఉండడం అనేది ఒకే చోట మనం స్థిరంగా గురువుని అట్నుంచి ఇటు మార్చకుండా స్థిరభక్తి ఇందాక రఘు గారు చెప్పినట్టుగా మా గురువు గారు ఆల్రెడీ ఉన్నారండి. దృఢభక్తి అంటే డీప్గా డివోషన్ ఇంకా వెళ్ళడం గురించి చెప్పారు. గురువు గారు ఏదైతే ఆచరించమని ఇచ్చారో అదే ఆచారం అంట. ఆచారం గురించి చాలా బాగుంది. అది డెఫినేషన్. గురువు గారు నిన్ను ఏది ఆచరించమని చెప్పారో అది ఆచారం అన్నారు. చాలా బాగుంది. ఆచార్యుడు చెప్పినదే ఆచరించాలి అన్నారు. సో మనలోనే రామాయణం ఉంది, దశకంఠుడు ఉన్నాడు, రాముడు వచ్చి చంపడం, ఇవన్నీ సీతను అపహరించుకోవడం, ఇవన్నీ ఆధ్యాత్మిక రామాయణంలోని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పారు. కానీ పరశురామ కల్పసూత్రాలు అనేటువంటిది, పరశురాముడు దత్తాత్రేయుల వారిని ఆశ్రయించారని నేను కూడా చదివాను, నా గ్రంథంలో కూడా పొందుపరిచాను. కానీ అందులో 3600 మంత్రాలు ఉన్నాయంట. అది ఆ విషయం కొంచెం కొత్తగా ఉంది నాకు. పరశురామ కల్పసూత్రాలు అనే గ్రంథం ఉందిట. 3600 మంత్రాలు ఉన్నాయి అన్నారు. దత్తాత్రేయుల వారి గురించి ప్రస్తావించారు గురువు గారు. బుద్ధి సరిచేయాలంటే శిక్ష అనుభవిస్తే కానీ బుద్ధి మారదు అని, కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి. జయ విజయాలు బయట విష్ణుమూర్తి బయట ద్వారపాలకులు కదా అని చెప్పి వారికి సనక్షణధనాలు శాపం పెడితే వాళ్ళని ఎగ్జంప్షన్ పోన్లే పర్వాలేదని తీసేయలేదు, వాళ్ళు అనుభవించాల్సిందే, నివృత్తి ఏం చేయలేదు. కాబట్టి మనం తెలిసి చేసినటువంటి అపరాధాలు శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. తెలియక చేసిన వాటికి మనం వేరే పరిష్కార మార్గాల ద్వారా కర్మని నివృత్తి చేసుకోవచ్చు. కానీ కావాలని మనస్ఫూర్తిగా పెట్టి చేసిన దుష్కర్మల నుంచి పరిష్కారం ఏంటంటే అనుభవిస్తే కానీ పోదన్నారు. నిస్వార్థ సేవ అంటే లోకానికి మంచి చేసే సర్వీస్, అంతేగాని లోకాన్ని ఉద్ధరించడం కాదు. చాలా విచిత్రంగా ఎస్టీబీ శ్రీనివాస్ గారితో మొన్న రాత్రి కూర్చొని మాట్లాడుకుంటూ అందరూ కూడా ఏంటంటే ఈ సమాజం పాడైపోతుంది, అందరినీ బాగు చేయాలి, ఇవన్నీ అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. గురువుగారు రాస్తూ ఉంటారు పుస్తకంలో, ఆయన స్థాయి నుంచి ఆయన చెప్తున్నారు, మన లోకాన్ని బాగు చేయడానికి మనం ఎవరమయ్యా, యథాహిదాహి ధర్మస్య, ఎప్పుడెప్పుడు చేయాలో ధర్మస్థాపన చేయాలి, దుష్టులను శిక్షించాలి, శిష్యులను రక్షించాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. మన పని ఏంటంటే ఉద్ధరేద ఆత్మనాత్మానం. కాబట్టి మనం చేసే పని వల్ల లోకాన్ని ఉద్ధరిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రమాదకరమైన మాట. లోకాన్ని ఉద్ధరించడం అనేది చాలా ప్రమాదకరమైన మాట. ఈ మాటలే గురువుగారు ప్రస్తావించారు. అందువల్ల అందరూ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ శ్రీపర్వతం మీద జరిగేది వైకుంఠ వాసం. ఇక్కడ ఉంటే వైకుంఠంలో ఉన్నట్టే. ఎక్కడైతే హరికీర్తన జరుగుతుందో అదే వైకుంఠం. ఇక్కడ ఉన్నంతసేపు తోసుకోకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, ఎదుటివారికి వచ్చింది మనకి రాలేదు భేదం పెట్టుకోకుండా ఉండండి. ఇక్కడ వర్షించింది అంతా మీదే, నా ధనాగారం తాళం చెవులు నీ చేతుల్లో పెడతామని సాయినాథుడు అన్నట్టుగానే గురువుగారు అదే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. చాలా బాగా చెప్పారు. బలి వామనమూర్తి గురించి చెప్పారు. ఇప్పుడు సమయం అయిపోతుంది. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని మంగళాశాసనం చేస్తూ గురువుగారు ముగించారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ సమయాభావం వల్ల ఎంతవరకు ఈ గ్రంథాన్ని ముద్రణకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఎంతో భగవంతుని అనుగ్రహం వర్షించాలని ప్రార్థిస్తూ సెలవు. అందువల్ల పుస్తకానికి ముందు మాట రాయమంటే ముందు దత్తాత్రేయుల పుస్తకం వస్తే అన్నగారిని రిక్వెస్ట్ చేస్తే అన్నగారు రాశారు.
వ్యాసవాణి ఏమో దత్తు గారు ఎడిట్ చేశారు కాబట్టి దత్తు గారు రాశారు. నా లైఫ్లో ఫస్ట్ టైం తెలుగులో ఏదైనా రాయడం ముందు మాట వ్యాసవాణికే. సో కానీ రాశాక ఆనందంగా అనిపించింది. మనకి నిత్యం పనికొచ్చే రిమైండ్ చేసే ఎన్నో శ్రీపర్వతంతో స్టార్ట్ అయ్యి ఇంకా మా 16 చాప్టర్లు అందుకనే స్వీట్ 16 అని కూడా రాశాను. అందువల్ల మీరందరూ దీన్ని పఠించి మనించి నిధిధ్యాసనం చేసి మీ సాధనలో మీకు రెగ్యులర్గా హెల్ప్ చేయాలని ఆశిస్తున్నాను. మిగతా ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను మళ్ళీ విడిగా విస్తారంగా అందులో కొన్ని విషయాలు చెప్పినవి ప్రస్తావిస్తాను. ఈలో దత్తు గారికి ఇచ్చే లోపల ఒక్క నిమిషం సాయి గారిని కూడా మాట్లాడమని. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉంటుంది జనరల్గా, కానీ ఒక మాట చెప్పాలని అనిపించింది ఇప్పుడే, ముందు అనుకున్నది కాదు. గిరిని చూస్తుంటే నాకు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు వైవేల్ నరసింహారావు గారు గుర్తుకొస్తారు. 1980, 80, 81, 82, 83 ఐ థింక్ దాదాపు ఒక 3 ఏళ్ళు అయితే కనీసం ఆయన రిమన్నారాయణ అప్పట్లో విశ్వసేవాశ్రమంలో కాకినాడలో జరిగేది. అప్పుడు నాకు 20 ఏళ్ళు ఉంటాయేమో, గిరి ఇంకా చిన్నపిల్లాడు. గిరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ బ్రదర్ కూడా ఉండేవారు, అతను కూడా వచ్చేవాడు. అప్పుడు ఆయన అసలు ఈ వ్యాసవాణి అనే దానికి బీజం అక్కడ పడింది. ఇది ఎందుకు పడిందంటే వాళ్ళ ఫస్ట్ అప్పటిదాకంటే గురువుగారు పుస్తకం రాయాలంటే డిక్టేట్ చేసేవారు, రాసేవారు తప్ప మిగతా టైంలో గురుగారు మాట్లాడుతుంటే అది రికార్డ్ చేద్దామన్న కాన్సెప్ట్ స్టార్ట్ కాలే. గురువుగారు మాట్లాడుతుంది ప్రతిదీ రికార్డ్ చేయాలి, నోట్ చేయాలి అనేది ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఆయన. అందుకని క్రెడిట్ ఫస్ట్ గోస్ టు వైవేల్ నరసింహారావు గారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షి. ఆయన ఫస్ట్ టేప్ రికార్డర్ తీసుకొచ్చి ఆ మైక్ దగ్గర కూర్చొని ఆయన జరదాగా తమ్ముడు నేను వయసులో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు మైక్ ఆసుడు జోకులు వేసుకునేవాళ్ళు. ఎప్పుడు మైక్ దగ్గర ఉంటాడు ఆయన, ఏమనుకోద్దు. కానీ ఇవాళ ఆయన పాజిటివ్గా, అంటే ఆయన వయసు చిన్నడు అవ్వడం వల్ల ఎప్పుడు చలోక్తిగా మాట్లాడే స్వభావం ఉంటుంది ఆ వయసులో, అందుకని. కానీ ఆయన చేసిన వర్క్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పింది చేయరు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూసి అది కొంతవరకైనా చేద్దామని చూస్తారు పెద్దయ్యాక. అది మనం తెలుసుకోవాల్సింది. గిరి వాళ్ళ నాన్నగారు చేస్తున్నది అప్పటి నుంచి చూశాడు. అప్పుడు 10 ఏళ్ళు కూడా ఉంటాయి లేదు గిరికి బహుశా. సో ఆ బీజం అతని మైండ్లో పడి అది పనిచేసి వ్యాసవాణి 7 పుస్తకాల దాకా వచ్చింది. సో దీన్ని బట్టి మనందరం ముఖ్యంగా నెక్స్ట్ అంటే నాకన్నా ఇప్పుడు 40, 35లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలతో కనబడుతుంటారు కొంతమంది. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పిల్లాడికి ఇవన్నీ బంపర్ పోతాయి, వాడికి ఏం ఎక్కదు, వాడు పెద్ద చూసుకుంటాలే, మన అటెండ్ అయితే నువ్వు ఇంట్లో ఉంటారా బాబు, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా అని వాడిని అక్కడ ఇంటికి వదిలేస్తాం. వాడు అలాగే అంతే కొట్టుకుపోతాడు ఎటో ప్రవాహంలో. సో వాడు గిరిలా తయారవ్వాలంటే వాడిని తీసుకురావాలి మనతో పాటు, యజ్ఞంలో కూర్చోబెట్టాలి. ముందు ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టాలి. తర్వాత వాడికి ఇష్టం వస్తుంది, తర్వాత వాడంతా వాడి గురించి తెలుస్తుంది, తర్వాత వాడిని మనం పెట్టక్కర్లే ట్రాక్లో. మనం ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు, వీడు రోజు ఇది చేస్తున్నట్టు ఏదో ఉంది ఇందులో అని ఎప్పుడో బుర్రకు తడుతుంది వాడు. అంతేగాని నువ్వు బాగా చదువుకోరా అని నా దగ్గర కొంతమంది నేను లెక్చరర్ని పేరెంట్స్ వచ్చి చెప్పేవారు, మా వాడు చదువుకోమని చదవట్లేదని రాత్రి గంటలు. మీరు ఏం చెప్పండి, చదువుకోమని చెప్పి మీరు ఏం చేస్తుంటారు రాత్రులు అంటే, టీవీ చూస్తుంటే మీరు టీవీ చూస్తే సినిమా ఎంజాయ్ చేస్తే వాడు చదువుకోమంటే అది ఎందుకు వింటాడు వాడు. వాడు చదువుకున్నప్పుడు మీరే కూడా ఏదైనా పేపర్ మంచి పుస్తకం కోసం చదువుతుండండి గంట సేపు. నిజంగా అంత సీరియస్ అయితే మీరు అబ్బాయి చదవడం, లేకపోతే వాడు చదివితే చదవడం, లేకపోతే వదిలేయండి అంతే. ఎందుకంటే మీరు చేసింది చూస్తారు. మొదట్లో ఫోర్సిబుల్గా అనిపించినా వాళ్ళకి తర్వాత వీడు రోజు చేస్తున్నాడు సీరియస్గా అంటే సంథింగ్ సీరియస్, ఇట్ ఈస్ సంథింగ్ నెసరీ టు ఫాలో అన్న ఫీలింగ్ వస్తుంది వాడి. సో అందుకని ఫస్ట్ నరసింహారావు గారిని తలుచుకోవడం సమంజసం అనిపించింది నాకు. ఆ వేసిన బీజమే ఆ గిరి మనసులో ఆ చిన్న వయసులో పడి అతను ఇలాగ వర్క్ చేసేలాగా అందరూ వదిలిపెట్టినా ఆ పని మీద ఎవరు ఫోకస్ చేయకపోయినా ఫస్ట్ రికార్డ్ చేసి గురువు గారి స్పీచెస్ని వర్డ్స్లో రాయటం మొదలుపెట్టింది ఆయన. రికార్డ్ చేసుకునేవారు, స్పీచ్ అంతా అయిపోయి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేసేవారు, రాసేవారు, వినేవారు, మళ్ళీ ఆఫ్ చేసి
రాయడానికి మళ్ళీ ఆన్ చేసేవారు, మళ్ళీ వింటుండేవారు. ఇది ఎక్కడ ఓపికరా బాబు ఈయనకి అనుకునేవాడిని. సో ఇది విషయం చెప్పాలని, ఇది మనందరం తెలుసుకుంటే మన మనవల్ని పిల్లల్ని ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ దారిలో తీయడానికి భయపోతే వేస్తేనే వాళ్ళకి తర్వాత పెద్దయ్యాక సంస్కారం వస్తుందో అని అప్పటికప్పుడు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళే తెలుసుకొని ఫాలో అవుతారు అనుకుంటే ఎప్పటికీ ఫాలో అవ్వరు. మైకు తీసుకున్నానే అందరూ భయపడుతున్నట్టు కనబడుతోంది. మేమేమో ఆనంద బాష్పాలు అనుకుంటాం, మీరేమో భయంతో బాష్పాలు రాలుస్తూ ఉంటారు. కాకపోతే ఒక 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. నేను 1976లో ఢిల్లీలో చదువుతున్నప్పుడు నాన్నగారు కూడా అక్కడ ఉండేవారు. నాన్నగారు ఏమో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చారు, నేనేమో స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నా. అప్పుడు రాజుగారు శాంతారాణి గారు వాళ్ళ చిన్నమ్మాయి నెలల పిల్ల వాళ్ళు గురుగారి పనిలో డ్యూటీలో వెళ్ళిపోతుంటే మేము ఆ పిల్లని చూసుకుంటూ ఆ డ్యూటీలో ఉండేవాళ్ళం. అప్పుడు నాన్నగారు అక్కడ సువార్త మొదలైంది. ఆ ఇయరే 1976 జనవరితో మొదలైంది. అందులో సువార్తకు పనికొస్తుందని గురువుగారు అక్కడ వరుసగా ఆదివారాల స్పీచెస్ కింద పెట్టి మాట్లాడారు. ఆ స్పీచెస్ అట్లా రికార్డ్ చేసుకుంటూ టేప్ రికార్డుల్లో తర్వాత శాంతారాణి గారు రాసేవారు. అదే నిత్య జీవితంలో యోగ సాధన పుస్తకం కింద మీకు తర్వాత వచ్చింది. తర్వాత శ్రీమన్నారాయణ యజ్ఞంలో ఆయన చెప్పిన విషయాలు మనకి వ్యాసమాండిలో వచ్చాయి. ఇలా వైవేల్ నరసింహారావు గారు ఇట్లా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వేదవ్యాస మహర్షి చెప్తే రాయడానికి గణపతి ఉన్నాడు. ఆయన ఆపకుండా చెప్తుంటే ఈయన ఆపకుండా రాసేవాడు. కానీ మధ్యలో టైం తీసుకోవాలి రాసేవాళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకుంటే కానీ రాయకూడదని వ్యాసుడు కండిషన్ పెట్టాడు. ఆయన నేను చెప్తుంటే కంటిన్యూస్గా నువ్వు చెప్పాలి రాయడానికి అని ఆయన చెప్పాడు. మధ్యలో ఈయన ఆలోచించడానికి అవసరమైన విషయాలు కొన్ని వదిలేసి అప్పుడు నెమ్మదిగా ఆలోచించి రాసే లోపల ఆయన నెక్స్ట్ ఫ్రేమ్ చేసేసుకునేవారు. కానీ మనకి అంత కష్టం కదా అందుకని టేప్ రికార్డర్లో రాసుకునేవాళ్ళు. అది గురుగారు చెప్తుంటే డైరెక్ట్ డిక్టేషన్ రాసిన వాళ్ళు తప్ప ఎవరికి అర్థం కాదండి అది. ఎందుకంటే తెలుగులో షార్ట్ హ్యాండ్ లేదు. కానీ చలపతి గారు, మణి గారు, శాంత గారు, సవిత గారు, తర్వాత రాజశేఖర్ గారు వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళండి, గోపి, లక్ష్మి. రోజు వెళ్ళి వాళ్ళని తీసుకురావడం నాది సాయి గారికి డ్యూటీ. వాళ్ళ డిక్టేషన్ రాయడము, తర్వాత రాయంగానే మళ్ళీ ఫేర్ అయిపోవాలి చాలా ఫాస్ట్. మళ్ళీ ఈ పుస్తకం రాస్తుంటే జూబ్లీస్ పిలిచి సాయంత్రం ప్రసాదం పెట్టి చదివినవన్నీ వినిపిస్తుండేవారు. ఇట్లా అయితే ఒక 2 కొటేషన్స్ చెప్పి ముగిస్తాను. మార్గాన్ని చూపించడం, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం వరకు నా డ్యూటీ, మిగతా చేయవలసిన కార్యక్రమం డ్యూటీ మీదే. అంటే కొండ మీదకి రప్పించడం కానీ ఆధ్యాత్మిక మార్గంలో లాగడానికి కానీ అంతవరకే నా డ్యూటీ అన్నారు. ఇది రాస్తున్నప్పుడు, ఇది కరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ బలి చక్రవర్తి గురించి గురువుగా రాసి చదువుతుంటే అసలు ఆ కళ్ళమని నీళ్ళు ఆగలేదు నాకు. సుభారత కోసం చేస్తుంటే ఆ బలి చక్రవర్తికి అంతా దానం ఇచ్చేసాక ఆయన భార్య అడిగిందట, ఇది తప్పు ఇయ్యకు, ఇది చేస్తే నువ్వు వెళ్తావు అని గురువు చెప్తేనే రాకుండా విష్ణుమూర్తి అడిగితే నాకు అంతకన్నా కావాల్సింది ఏంటని ఇచ్చేశాడు. అలాంటివన్నీ నువ్వు ఇలా చేస్తావా స్వామి అని అడిగిందట. చివరికి ఆయన మరి పాతాళ లోకంలో బలి చక్రవర్తిని తొక్కేసి ఆయనకి సెక్యూరిటీ గార్డ్గా విష్ణుమూర్తి మరి కల్పాంతం వరకు ఉండిపోయాడు కదా. ఇది శిక్ష వర్మ. బలి చక్రవర్తికి ఆయన వేసింది శిక్ష, తన భక్తుడికే కాపరిగా నిలిచిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనకి ఇచ్చింది వరమ. ఎక్కడికో వైకుంఠానికి వెళ్ళి స్వామిని చూడకుండా తన ముందే రోజు నిత్యం స్వామిని చూడడానికి అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకని మహాత్ములు దేవుడు ఇచ్చింది శిక్ష కాదు, అది వరమని అర్థం కావడానికి టైం పడతాయి ఒక్కోసారి. దేవుడు హనుమంతరావు గారు ఈ దత్తాత్రేయ యోగ శాస్త్రం గురించి మూర్తి గారి గురించి గురుగారు మామయ్య అని పిలిచేవారు. చాలామంది తెలిసేమో. ఏమన్నారు? రుక్మిణి పిలిచేది కదా సత్యమావయ్య అని.
సత్యమాయ సత్యమాయ అని పిలిచేవారు గురుగారు కూడా సరదాగా. అది ఆయన గురుగారు ఫస్ట్ ఇంట్రడక్షన్ శుభార్తలో రాసి ప్రింట్ చేద్దాం అనుకున్న పుస్తకాన్ని బాధ్యత తీసుకుని ఆయన పూర్తి చేశారు. సందేశం కూడా ఆయన రాసి పంపించారు. మనకి హనుమంతరావు గారు ఆ విషయాన్ని వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. ఇది యాదృచ్ఛికం కాదు, గురువు అనుగ్రహం అని మనకి తెలియడానికి వ్యాసవాణి అంటే గురువాణి. ఇది గురువు చెప్పింది పాటించడం, గురువు చెప్పిన ధర్మాన్ని వ్యాప్తి చేయడం శిష్యుడి బాధ్యత. అటువంటి బాధ్యతగా గురువు గారు సంకల్పించిన ఈ గ్రంథ పరిచయాన్ని, గ్రంథాన్ని ముద్రించడాన్ని దానికోసం తయారు చేశారు శ్రీ జీవీఎస్ మూర్తి గారు. సంస్థలో మనకి పెద్దమూర్తి గారిగా వారి పేరు బాగా పరిచయం. చాలా కాలం భగవద్గీత మీద పరిశోధన చేశారు వారు. చదువుకుని మొత్తం భగవద్గీత గురువుగారు ఇచ్చిన గీతని కూడా దాని మీద వ్యాఖ్యలు రాసుకొని, అర్థాలు రాసుకొని, యథార్థ భగవద్గీతని అన్ని శ్లోకాలకి సరిపడా ఏ శ్లోకానికి ఆ శ్లోకం వచ్చేలాగా చేశారు. ఆ టైంలోనే 89లో గురుదేవులు శుభవార్తలో ప్రచురించారు దత్తాత్రేయ యోగ శాస్త్రం. దత్తుడు ఉపదేశించిన శాస్త్రం ఇది. ఆ శాస్త్రాన్ని ప్రింట్ చేయదలుచుకున్నాను. ఎవరికి కావాలో మీరు బుక్స్ కావాల్సిన వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకోండి అని 89 శుభవార్త సంచికలో ప్రకటించారు. ఆ తర్వాత కారణాల ఏమైనా కానీ ఇది ప్రచురణ జరగలేదు. అంటే అనేక కార్యక్రమాల్లో అది కూడా ఒకటి. కాబట్టి 2001లో మళ్ళీ ఈ గ్రంథం మీద తాము ఉపోద్ఘాతంగా మొత్తం గ్రంథ పరిచయాన్ని చేశారు గురువుగారు. సార్ వినిపిస్తుందా? గ్రంథ పరిచయాన్ని చేశారు గురువుగారు. ఈ గ్రంథంలో ఏముంది, ఎందుకు దీని అవసరం మనకి అని అందరికీ తెలిసేలాగా శుభవార్తలో ఆర్టికల్గా వచ్చింది నవంబర్ నెల 2001. ఈ రెండు చూసి గురువుగారు మూర్తి గారికి ఇచ్చిన బాధ్యతల్లో వేదిక్ యూనివర్సిటీ ఒకటి. అప్పటి స్టూడెంట్స్ అందరికీ పాఠాలు చెప్పడం, వారిని ప్రిన్సిపాల్గా నామినేట్ చేయడంతో పాటు ఈ బాధ్యతలు కూడా ఇస్తూ ఇది ఒక రీసెర్చ్ వర్క్ కింద తీసుకున్నారన్నమాట. అంటే గురువుగారు మనకి అప్పచెప్పిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం గురువుగారి గ్రంథాలు చదివితే అందులో మనకి తెలుస్తాయి. మేము ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. సో గ్రంథపట్నం గ్రంథాలను అందరికీ పరిచయం చేయడంతో పాటు గురువుగారు సంకల్పించిన కార్యాలను పూర్తి చేయాలి అనే ఉద్దేశం కూడా తోడై దానిలో ప్రథమ ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ స్టడీ సర్కిల్ అంటే ఇది సెపరేట్ కాదు, అందరం కలిసి చదువుకుంటున్నాం. అందుకని మనమంతా యోగమిత్రులం, గురువుగారి శిష్యులం. ఇది మన బాధ్యతగా ఇలాగా టేకప్ చేశాం. మీరందరూ కూడా మీ మీ పరిధిలో ఏ గ్రంథాలు చదువుతారో వాటి నుంచి ఇటువంటి విషయాలు బయటకు తీస్తే అందరికీ ఉపయోగపడతాయి అది చెప్పాలనిపించింది. సో తర్వాత వారికి కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల ఇక్కడ ఫిజికల్గా రాలేకపోయారు. వారు తమ ముఖ్యమైన సందేశం కాదు విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని రాసి పంపించారు. చదువుతాను. సభాయై నమః. ఈ పుస్తకాన్ని గురువుగారు ప్రచురిస్తానని ప్రకటించారు. ఏ కారణంగానో ప్రచురణ కాలేదు. నేను 2002లో ఈ పుస్తకమును జిరాక్స్ చేసుకోగలిగాను. ఇప్పుడు పుస్తక ప్రచురణ గురు ఆశీర్వాద బలంతో నెరవేరుతున్నది. పుస్తకం చిన్నదైనా యోగశాస్త్రాన్ని సమగ్రంగా చెప్పింది. భగవద్గీతలో కూడా ఇటువంటి సమగ్రత్వమే కనిపిస్తుంది. అనేక యోగములు కనిపిస్తాయి. వేటికవే స్వతంత్ర మార్గాలుగా అనిపిస్తాయి. కానీ అవి అన్నీ ఒకే పూర్ణయోగంలోని సాధనలు అని సిద్ధపురుషుల
వ్యాఖ్యానాల వల్ల తెలుస్తుంది. ఈ దత్తాత్రేయ యోగశాస్త్రం 4 యోగాల సమాహారమైన ఒక మహాయోగం. మనకు తెలిసిన హఠయోగ, రాజయోగ, క్రియాయోగ, ధ్యాన అన్నిటి మాతృకగా కనిపించే ప్రాచీన గ్రంథంగా కనిపిస్తుంది. పుస్తక ప్రారంభంలో శివుడు పార్వతికి చెప్పినట్లు దత్తాత్రేయుడు తెలియజేస్తాడు. చివరి శ్లోకం దత్తాత్రేయుడిని ఆది గురువుగా, యోగనాథునిగా, విష్ణు స్వరూపంగా వర్ణిస్తుంది. యోగ సాధన వల్ల స్రవించే అమృతపానం వల్ల యోగులు మృత్యుంజయులవుతారు. దీనిని మధు విద్యగా ఉపనిషత్తులు చెబుతాయి. అక్కడ కూడా అష్టవిధ ప్రకృతిని జయించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. తిరుప్పావై ముందు మాటలో నమ్మాళ్వార్ ప్రాణాయామం, ఖేచరీ విద్య అంటే లంబికా యోగం వంటి సిద్ధయోగ సాధనలు చేశారని గురూజీ చెప్పారు. ఆ విధంగా ఆళ్వార్లు పరాభక్తి అనగా జ్ఞానభక్తి పొందారు. ఈ విధమైన నిగూఢ భావాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి అని గురుదేవుల రచనల వల్ల తెలియచున్నది. ఈ గ్రంథం అందరూ చదవదగ్గది. పుస్తక పఠనం వల్ల విషయ అవగాహన మాత్రమే కలుగుతుంది. చివరకు సాధన వల్ల అనుభవం వస్తుంది. ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయాను, క్షంతవ్యుడను. అందరికీ ధన్యవాదాలు. జీబీఎస్ మూర్తి. 2-3 విశేషాలు చెప్తాను ఈ గ్రంథంలోవి, మనకి ఇంట్రెస్టింగ్. ఈ గ్రంథంలో అనేక సాధనాపరమైన విషయాలు మనకి పరిచయమైనవే ఉన్నాయి. కొన్ని సాధనలు గురుముఖత, గురు సమక్షంలో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి తప్ప మిగతావన్నీ గురువుగారు మనకి పరిచయం చేశారు. ఇవే యోగ సాధన రహస్యాలన్నీ కూడా భగవద్గీతలోను, నిత్య జీవితంలో యోగ సాధనలోను, సాధన రహస్యాల్లోనూ కూడా గురువుగారు మనకి తెలియజేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, యోగం అంటే భగవంతునితో కలయిక. ఆ కలవడానికి చేసే ప్రయత్నమే యోగ సాధన. ఈ సాధనకి సంబంధించిన గ్రంథాలు అనేక దొరుకుతున్నాయి. కానీ యోగం ఒకటే, గమ్యం ఒకటే. ఎవరికి ఏ గుణాల వల్ల ఏర్పడిన స్వభావం ఎటువైపు తీసుకెళ్తుందో ఆ విధమైన రుచులు అంటే ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ ప్రకారమైన సాధననే ఇష్టపడతారు. అందుకే మనకి ఇన్ని సాధనా గ్రంథాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సినవి. సో అందుకని గురువు గారు కూడా మీరు గమనిస్తే మనకి అనేక సాధనా విషయాలు అనేక గ్రంథాల్లో, అనేక స్పీచ్ల్లో మనకి అందజేశారు. వాటిని మనకి ఏం చెప్పారో మనకి పర్సనల్గా చెప్పినవి తీసుకుని వాటి ప్రకారం వెళ్ళవచ్చు. మనకు అర్థమై ఇంట్రెస్ట్ ఉన్నవి వాటి ప్రకారం కూడా వెళ్ళవచ్చు. అలాంటిదే ఈ దత్తాత్రేయ యోగ శాస్త్రం. ఈ యోగం నుంచే, అంటే ఈ యోగ శాస్త్రమే అన్ని యోగాలకి మూలం. ఆది యోగం అంటే శివుడు ఏదైతే పార్వతికి ఉపదేశించాడో అలాగ ఒకచోట చెప్పబడింది. రెండో చోట దత్తాత్రేయుడు యోగ గురువు. దీనికి సంబంధించిన అనేక విషయాలు మన విక్రమాదిత్య గారు మనకి సమయం వచ్చినప్పుడు తెలియజేస్తారు. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా. ఈ అన్ని యోగాలకి మూలమైన ఈ యోగం నుంచే పతంజలి యోగ శాస్త్రం కూడా తీసుకొనబడింది, ఒక భాగంగా వచ్చింది. మిగతా యోగాలు కూడా అలాగే ఆయా ఋషులు వారికి సంబంధించి తీసుకుని దాని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇందులో కూడా 4 యోగాలు ప్రస్తావించబడ్డాయి. ఈ 4 యోగాలు మనకి భగవద్గీతలో కనిపిస్తాయి. హఠయోగంలో కొన్ని ప్రయోగాలు తప్ప. ఒకటి లయయోగం, మంత్రయోగం ఫస్ట్ది, జపం చేసుకోవడం, దానివల్ల ఉపయోగాలు, ఇది కూడా భగవద్గీతలో కనిపిస్తుంది. లయయోగం అంటే ధ్యానయోగం అంటాం. ఈ ధ్యానయోగం కూడా మనకి భగవద్గీతలో కనిపిస్తుంది, ఇంకా అనేక చోట్ల కనిపిస్తుంది. తర్వాత రాజయోగం అంటే కర్మయోగం. ఈ కర్మయోగం భగవద్గీత
విస్తారంగా ప్రస్తావించి ఎలా చేయాలో కూడా మనకి ఉపదేశించింది. దానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆఖరిది హఠయోగం. ఈ హఠయోగంలో ఫిజికల్గా అంటే శారీరకంగా మానసికంగా మనం దాటాల్సిన స్థితులు, ఎటువంటి సాధనలు చేయాలి, అవి ఏవేవి యోగాలు, పంచభూతాలను ఎలా లొంగదీసుకోవాలంటే వాటిని ఎలా జయించాలి అనే విషయాలు చాలా విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. ఇటువంటి సాధనలు అంటే ఎటువంటి సాధన చేసినా మనకి యోగ విఘ్నాలు వస్తాయి. యోగ విఘ్నాలు అంటే లోపల నుంచి కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి కానీ మనస్సులోంచి కానీ విరక్తి, చేసి లాభం ఏంటి అనే విరక్తులు లాంటి యోగ విఘ్నాలు కూడా వస్తాయి. ఎటువంటి యోగ విఘ్నాలు వస్తాయి అనేవి ఇందులో మీకు వివరంగా ఇవ్వబడ్డాయి, తెలియజేయబడ్డాయి. ఇవి ఒక్కొక్క లైను ఒక్కొక్క సూత్రం లేదా ఒక్కొక్క ఉపదేశంగా ఉంటుంది. దాదాపు 326 యోగశాస్త్ర విషయాలు ఒక్కొక్క శ్లోకంగా చెప్పబడ్డాయి. వాటిలోంచి మనకి అన్నీ ఉపయోగపడేవే ఉన్నాయి. దీన్ని గురువుగారు మనకు అందించిన సాధనాపరమైన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, సపోర్టింగ్ డాక్యుమెంట్, సపోర్టింగ్ బుక్ లాగా తీసుకుని దీన్ని పారాయణ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొత్తగా ఏం లేదు అందులో, కానీ ఎలా చేయాలో వివరాలు ఉన్నాయి. దత్తాత్రేయ ముఖంగా మనకి తెలియజేయబడ్డవి. ఇది ఈ పుస్తకం యొక్క పరిచయం. జై గురుదేవ. ఈ గ్రంథ ప్రచురణలో సహకరించిన ఎస్కేపీ ఎగ్జిక్యూటివ్ బాడీకి, గ్రంథాన్ని ప్రచురించడానికి సహకరించిన యోగమిత్రులకు, కరెక్షన్లో హెల్ప్ చేసిన యోగమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జయ గురుదేవ్. అనకాపల్లి శాఖ గుప్తా గారు ఏదో ఒక చిత్రపటాన్ని గుప్తంగా తెచ్చారు. ఒకసారి రండి. ఆయన ఆర్టిస్టు ఇంతకుముందు గురువారి బర్త్డే అప్పుడు కూడా సురారంలో చూసాము. సో గురుపాదుకులే శరణాలు అని ఈరోజు చూపించడానికి మనకి వచ్చింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గురువు అష్టకం 1994లో గురుదేవుల షష్ఠి పూర్తి సందర్భంగా ఆయన గురుదేవుల పాదాలకు సమర్పిస్తూ గురువు అష్టకాన్ని రచించారు. ఇది గురుదేవుల సమక్షంలోనే చదివి వినిపిస్తే ఆయన అందరినీ చదవమని చెప్పారు అని అన్నారు. అది సో ఈ గురు అష్టకాన్ని ఆవిడ అసూయించి అందరికీ పంచమని చెప్పి ఈ సందర్భంలో వ్యాసవాణి రిలీజ్ సందర్భంలో గురువు యొక్క అష్టకాన్ని వారు ప్రచురించి అందరి భక్తులకి యోగమిత్రులకి పంచిపెట్టడానికి దీన్ని అందించారు. సో మనం సహృదయంతో దాన్ని స్వీకరించి మనం ఆవిడకి సంతృప్తిని కలగజేయవలసిందిగా ప్రార్థన. ఆవిడ రచించి ప్రచురించిన గురువు అష్టకం ఆవిడ కరతాళ ధ్వనులతో ఆవిడకి మనం ప్రశంసను అందజేద్దాం.